స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో డ్రగ్స్ నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ పర్యవేక్షణలో టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు టూకే అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ర్యాలీలో పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సమాజానికి మహమ్మారిగా మారుతున్నాయని, ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. డ్రగ్స్, గంజాయి రహిత మంచిర్యాల పోలీస్ శాఖ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. డ్రగ్స్ కి బానిసైన వారి కోసం డి అడిషన్ కేంద్రాల ద్వారా వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాస సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ డ్రగ్స్ కు నో చెప్పండి, అవసరమైన జీవితానికి ఎస్ చెప్పండి అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 13వ బెటాలియన్ కమాండెంట్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు బానిసై మానసిక, శారీరక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని డీసీపీ అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవలు, కౌన్సిలింగ్ విధానాలపై వైద్య సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ జా ఆదేశాల మేరకు చికిత్స పొందుతున్న బాధితులకు క్యారం బోర్డులు, చెస్ బోర్డులు, ఇతర ఆట వస్తువులను పంపిణీ చేశారు. వ్యసనాల నుంచి బయటపడేందుకు చికిత్సతో పాటు మానసిక ఉల్లాసం, సానుకూల ఆలోచనలు కూడా అవసరమని ఈ సందర్భంగా డీసీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐ ఆది మధుసూదన్ తో పాటు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించే ఈ దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, పోలీస్ అధికారులు పాల్గొని మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మానవాహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే డ్రగ్స్ ను విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెట్టుకుని వెళ్ళిపోండి.
అందరూ 1908 నుంచి ఫోన్ చేయాలి. అదే గంజా గింజ ఓకే వెళ్ళిపోండి. రైట్ మనోజ్ ఫాస్ట్ ఫాస్ట్ ఏం మంచిగా పెట్టరా ముందు పెట్టరా. అయ్యో ఇట్లా నానా థమ్స్ అప్ అయితే ముందుకు ఇట్లా కాదు. నెక్స్ట్ ఓకే డన్ వెళ్తాం. ఫోటో కూడా వీక్లో చివరి రోజు సందర్భంగా మన చెన్నూరు పట్టణంలో ఈరోజు మనకు మానవహారం నిర్మించడానికి వచ్చినటువంటి మన గౌరవటువంటి ఏసీపీ జయపూర్ సార్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మా సిబ్బంది, ఈ కేజీ మన మహాత్మా గాంధీ పూలే స్కూల్ పిల్లలందరికీ కూడా మరొకసారి ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. ఈ ర్యాలీ సార్ మనం అక్కడ నుంచి స్కూల్ నుంచి ఇక్కడ దాకా మహాత్మా దీని గురించి ప్రతిజ్ఞ చేస్తున్నాం. డ్రగ్స్ ఈరోజు దాకా తినలేదు, అర్థమైందా? ఈరోజు మనం ర్యాలీ అందుకే తీసినాం. మానవారంగా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి మా ఎస్ఐ గారి ద్వారా ప్రతిజ్ఞ చేద్దాం. చేసిన తర్వాత మనం ముగిద్దాం, సరేనా? అందరు చెప్తారా? డ్రగ్ వాడద్దని అందరు చెప్తారా? ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్లో భాగంగా ప్రపంచ యాంటీ డ్రగ్స్ నిరోధక దినం మనం ఈరోజు పాటిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మనం వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో మనం ప్రహారీ కమిటీలు వేయడం జరిగింది. ఈ ప్రహారీ కమిటీలో ముఖ్యంగా పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు వాళ్ళతో కమిటీ వేయడం జరిగింది. ఇట్లా చెన్నూరులో ఉన్న ప్రతి పాఠశాలలో కమిటీ చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ఖచ్చితంగా రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తాం. ఆ కాలేజీలో, ఆ స్కూల్ చుట్టుపక్కల ఎలాంటి మారక ద్రవ్యాలు, ఉదాహరణ మనం కళ్ళు కాంపౌండ్లు కూడా అక్కడ నిషేధించడం జరుగుతుంది. 19 వరకు. తర్వాత బెల్ట్ షాప్ కూడా నిషేధించడం జరుగుతుంది. ఈ డబ్బీ కుట్లలో తంబాకు ప్రొడక్ట్స్ కూడా మనం నిషేధించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ కమిటీ మనం యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేయడం. దీనిలో ప్రజలంతా కూడా డ్రగ్స్ని మనం రూపుమాపుతూ ప్రజలంతా కూడా పార్టిసిపేట్ అయ్యి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అందరి సహకారంతో మంచిర్యాలను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐపీ చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని డీసీపీ ఏ భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, గుడిపేట 13వ బెటాలియన్ కమాండెంట్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకి తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వారి పునరావాసం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య చికిత్స, కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. చట్ట విరుద్ధంగా మద్యం, గంజాయి, సిగరెట్లు విక్రయిస్తున్న లైసెన్స్ లేని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా మత్తు పదార్థాల నిల్వలు లేదా అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులు యువతతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలో పోలీసులు డ్రగ్స్ నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా డీసీపీ రామరెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి జెండా చౌరస్తా వరకు భారీ అవగాహన ర్యాలీతో పాటు మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వ్యతిరేక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ అనే వ్యసనం యువత భవిష్యత్తుని చీకటిలోకి నెడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులో రాణించాలని సూచించారు. సమాజం నుంచి డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రహిత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత చేసే ప్రక్రియలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా నుంచి మనం అందరము విద్యార్థుల సమక్షంలో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి జిల్లాలో గత వారం రోజుల పాటుగా మా పెద్దపల్లి సబ్ డివిజన్ అధికారి కృష్ణ గారు మరియు పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, అలాగే గోదావరిఖని సబ్ డివిజన్ రమేష్ గారు మరి వారి టీం అందరు కలిసి ఎంతో ప్రతి స్కూల్ తిరిగి పెద్దపల్లిలో చాలా గట్టిగా మా వాళ్ళు సమర్థవంతంగా విద్యార్థులను క్రోడీకరించి డ్రగ్స్ వల్ల లాభాలు నష్టాలు చెప్పడం జరిగింది. డ్రగ్స్ తీసుకునే విద్యార్థి కానీ ఎవరన్నా మనిషి ఈ డ్రగ్స్ వల్ల సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద పడుతుంది. దానివల్ల మనిషి యొక్క ఆరోగ్యం మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈ విధంగా ఈ కొలాప్స్ అయ్యే ప్రక్రియ మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ విద్యార్థి కానీ ఏ మనిషి కానీ ఇటువంటిది జరగకుండా చూడడానికి మరియు ప్రతి ఒక్కళ్ళు విద్యార్థి దశ నుండే వాళ్ళ విద్యను అభ్యసించే విధంలో మంచి చదువుతో పాటు ఆరోగ్యకరమైన ప్రక్రియను జరుపుకొని దేహ దారుఢ్యాన్ని పెంపించుకొని మెదడును మంచి రూట్లో పెట్టి మనం స్టడీలో కానీ వేరే విధంగా ముందుకు రావాలి తప్ప ఈ డ్రగ్స్ను నిర్మూలించే ప్రక్రియలో మనమందరం ముందుండాలి, ముందు వరుసలో ఉండాలి. దీనికి అందరూ తోడ్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని యాపల్ మార్కెట్ ఏరియాలో మోహనం వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పీర్ల
స్థానికులు మోహరాన్ని సాంప్రదాయబద్ధంగా పీర్ల పండుగగా జరుపుకుంటారు. పీర్లను దర్శించుకొని ప్రార్థనలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, కుటుంబ సమస్యలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పీర్లను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. అలాగే పీర్లను వీక్షించేందుకు చిన్నారులు, యువతతో పాటు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పీర్ల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా యాపిల్ మార్కెట్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. చూపెట్టు వాళ్ళిద్దరు చూపెట్టు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి ముఖ్యంగా యువత భవిష్యత్తుకి తీవ్ర ముప్పుగా మారుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకొని మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
మత్తు పదార్థాలకు బానిసైన వారి పునరావాసం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య చికిత్స కౌన్సిలింగ్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. చట్టవిరుద్ధంగా మద్యం, గంజాయి, సిగరెట్లు విక్రయిస్తున్న లైసెన్స్ లేని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకొని అవసరమైతే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా మత్తు పదార్థాల నిల్వలు లేదా అక్రమ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం అధికారులు, విద్యార్థులు యువతతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించే ఈ దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, పోలీస్ అధికారులు పాల్గొని మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మానవాహారం ఏర్పాటు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అలాగే డ్రగ్స్ ను విక్రయించడం, కొనుగోలు చేయడం లేదా వినియోగించడం చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓకే, పెట్టుకుని వెళ్ళిపోండి. 1908 పూజ చేయాలి. అదే గంజా గింజా ఓకే, వెళ్ళిపోండి. మనోజ్ ఫాస్ట్ ఫాస్ట్ ముందు పెట్టరా. అయ్యో ఇట్లా నానా థమ్స్ అప్. అయితే ముందుకు ఇట్లా కాదు. నెక్స్ట్ ఓకే, దాన్ని వెళ్ళిపో. ఫోటో కూడా వీక్లో చివరి రోజు సందర్భంగా మన చెన్నూరు పట్టణంలో ఈరోజు మనకు మానవహారం నిర్మించడానికి వచ్చినటువంటి మన గౌరవటువంటి ఏసీపీ జైపూర్ సార్ గారికి, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి మా సిబ్బంది, ఈ గేజ్ మన మహాత్మా గాంధీ పూలే స్కూల్ పిల్లలందరికీ కూడా మరొకసారి ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ర్యాలీ సార్ మనం అక్కడ నుంచి స్కూల్ నుంచి ఇక్కడ దాకా మహారం చేస్తున్నాం. దీని గురించి ప్రతిజ్ఞ చేస్తున్నాం. డ్రగ్స్ నిరోధక దినం ఇది, అర్థమైందా? ఈరోజు మనం ర్యాలీ అందుకే తీసినాం. మానవారంగా ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేసి మా ఎస్ఐ గారి ద్వారా ప్రతిజ్ఞ చేద్దాం. చేసిన తర్వాత మనం ముగిద్దాం, సరేనా? అందరు చెప్తారా? డ్రగ్ వాడద్దని అందరు చెప్తారా? ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్లో భాగంగా ప్రపంచ యాంటీ డ్రగ్స్ నిరోధక దినం మనం ఈరోజు పాటిస్తున్నాం. గత వారం రోజుల నుంచి మనం వివిధ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇన్స్టిట్యూట్లో మనం ప్రహారీ కమిటీలు వేయడం జరిగింది. ఈ ప్రహారీ కమిటీలో ముఖ్యంగా పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు మరియు పోలీసు వాళ్ళతో కమిటీ వేయడం జరిగింది. ఇట్లా చెన్నూరులో ఉన్న ప్రతి పాఠశాలలో కమిటీ చేస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ఖచ్చితంగా రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తాం. ఆ కాలేజీలో, ఆ స్కూల్ చుట్టుపక్కల ఎలాంటి మారక ద్రవ్యాలు, ఉదాహరణ మనం కళ్ళు కాంపౌండ్లు కూడా అక్కడ నిషేధించడం జరుగుతుంది. 19 వరకు తర్వాత బెల్ట్ షాపులు కూడా నిషేధించడం జరుగుతుంది. ఈ డబ్బీ కుట్లలో తంబాకు ప్రొడక్ట్స్ కూడా మనం నిషేధించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ కమిటీ మనం యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేయడం. దీనిలో ప్రజలంతా కూడా డ్రగ్స్ని మనం రూపుమాపుతూ ప్రజలంతా కూడా పార్టిసిపేట్ అయ్యి పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని యాపిల్ మార్కెట్ ఏరియాలో మోహరం వేడుకలు శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పీర్లను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్థానికులు మోహరాన్ని సాంప్రదాయబద్ధంగా పీర్ల పండుగగా జరుపుకుంటారు. పీర్లను దర్శించుకొని ప్రార్థనలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, కుటుంబ సమస్యలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పీర్లను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. అలాగే పీర్లను వీక్షించేందుకు చిన్నారులు, యువతతో పాటు మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పీర్ల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా యాపిల్ మార్కెట్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. చూపెట్టు వాళ్ళిద్దరు చూపెట్టు.